నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం ఎమ్మెల్యే సంజయ్ లాగా పూటకో పార్టీ వ్యక్తిని కాదన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులున్న అభివృద్ధి శూన్యమన్న మాజీ ఎమ్మెల్యే తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ శనిలా దాపరించిందన్న కంచాల భూపాల్ రెడ్డి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏపీ పోలీసులు నిజాలు బయటపెట్టాలి ప్రవీణ్ చేతికి ఎలాంటి డ్యామేజ్ కాలేదంటూ ఫోటో విడుదల చేసిన కేఏ పాల్ సూర్యాపేట జిల్లా గుడితండాలో ఘనంగా చాంపులాల్ జాతర మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన గిరిజన సోదరులు రాజ్యాంగ నైతిక విలువల గురించి నేను మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కిపడడం ఎందుకని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు మా తాతల తండ్రుల నుంచి మాది కాంగ్రెస్ పార్టీనే అన్నారు మీకు అనుకూలంగా అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా రాకపోతే తిరుగుబాటు ఇదేనా మీ సిద్ధాంతం అంటూ ఎమ్మెల్యే సంజయ్పై మండిపడ్డారు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే నా లక్ష్యమన్నారు జీవన్ రెడ్డి అంటే మేము అన్నాడు అదే చర్చించడం అదే మాట్లాడింది దానికి మన ఎమ్మెల్యే గారు ఏదైతుందో సంజయ్ గారు ఉలిక్కి పడ్డట్టు నాకు ఆశ్చర్యం చెప్పంటు నేను అసలు కాంగ్రెస్ పార్టీకి వారసత్వమే మాది మా తాతల తండ్రులకి మాదే కాంగ్రెస్ పార్టీ అంటే మరి నిజంగానే మీ తాతల తండ్రులకి మీదే కాంగ్రెస్ పార్టీ అయితే మీరు కాంగ్రెస్ పార్టీ వీడి బయటకు ఎందుకు వెళ్ళి నాకు తెలియదు అని చెప్పండి మీ తాతల తండ్రులకి మీదే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు మీరు అసలు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు ఎందుకు పోయిందని చెప్పండి మీకు అనుకూలంగా అవకాశాలు వస్తున్నో కాంగ్రెస్ పార్టీ మీకు అనుకూలంగా అవకాశాలు రాకుంటే మీరేదైతుందో తిరుగుబాటు దానికి ఏ ముసుగేసుకోవాల్సిన అవసరం లేదు కదనే మరి అభివృద్ధి కొరకే ముసుగులు వేసుకుంటే అసలు ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ ఏదైనా అధికారానికి వస్తుందా అభివృద్ధి కొరకు అభివృద్ధి అనే నెపంతో నువ్వు ముసుగేసుకుంటే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ అధికారానికి వస్తా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ శనిలా దాపరించిందన్నారు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఈ నెల 27న వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ రజోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు నల్లగొండలో ఇద్దరు మంత్రులున్న అభివృద్ధి శూన్యమన్నారు జిల్లా కలెక్టర్ కాంగ్రెస్కు ఏజెంట్లా పనిచేస్తున్నారని దుయ్యబట్టిన ఆయన అధికారులు ధాన్యం కొనుగోలు సరైన ప్రణాళిక లేకుండా రైతులను ఇబ్బంది పెట్టొద్దని భూపాల్ రెడ్డి కోరారు మోసం చేసి 6 గ్యారంటీల పేరిట మళ్ళా మోసపు మాటలతో రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలను మోసం చేయడానికి వచ్చి మరి అటు రుణమాఫీ 2 లక్షలు పెట్టుబడి సాయం ఎకరానికి 15,000 రూపాయలు ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఆసరా పెన్షను 2,000 నుంచి 4,000 రూపాయలు విద్యార్థినీలకు స్కూటీ మరి అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు 5 లక్షల రూపాయలు మరి అదేవిధంగా రైతులకు సన్నబియ్యం రైతులకు ఏ పంట పండించినా 500 రూపాయల బోనసు మరి అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఎకరానికి మరి అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు నగదు ఈ విధంగా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి 25న మృతి చెందిన సంగతి తెలిసింది అప్పటి నుండి ప్రవీణ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది తాజాగా పాస్టర్ ప్రవీణ్ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన విషయాలు వెల్లడించారు కనీసం చేతికి కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదంటూ ప్రవీణ్ పగడాల ఫోటోను కేఏ పాల్ రిలీజ్ చేశారు పాస్టర్ ఏ విధంగా మృతి చెందాడు అనే విషయాన్ని ఏపీ పోలీసులు దాచకుండా నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడు
సిలువలో మరణించాడు, ప్రాణం పెట్టాడు, 3వ రోజున తిరిగి లేచాడు. నేను ఎలా చెప్తున్నాను, మీరు అలా చెప్పుకోండి మీ నమ్మకాన్ని, మీ సత్యాన్ని. కానీ ఇతర దేవతల్ని దేవతల్ని దూషించకండి. నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. ప్రవీణ్ తప్పు చేశాడని ఒకసారి ఆయన అడిగితే క్షమాపణ చెప్పమంటే చెప్పాడు. ఆ వీడియో నేను చూశాను. అలాగని చంపేస్తారా? చంపింది కప్పేస్తారా? ఇప్పుడు అదో స్టార్ట్ చేయి, ఇది ఆన్ చేయి. ఎస్పీ కూర్చొని ఒరే ఒరే అని చెప్తూ, ఆయన పేరేంటి ఎస్పీ పేరు? కిషోర్ బాబు. హౌ డేర్ యూ ఆర్ టు కమ్ టు కంక్లూజన్? హౌ డేర్ యూ ఆర్? Don't you know it is illegal? Who can protect you? Chandrababu Naidu will protect you. Jagan will protect you. If you are breaking the law, nobody is above the law. Have I broken the law? No. I am raising questions and I am speaking. My preliminary investigation reveals this as a death, and I am raising questions for you to investigate in that direction. And I offered to meet Chandrababu Naidu, the Chief Minister of Andhra Pradesh, but he has not called me. He has my numbers. T5 Naidu has my numbers. All Chandrababu people have my numbers. If you don't want 200 presidents and prime ministers knows, 54 Muslim country presidents know. And soon world media will know. Already they know it. But I am waiting for the police report. Is it an accident? Is it a brutal death? Praveen Pagadala bullet, అది కూడా హైవే మీద పడితే కనీసం చేతికి కానీ వేసుకున్న ప్యాంటుకి కానీ ఎందుకు డ్యామేజ్ కాలేదు? మీ పిక్చర్స్ ప్రకారం, మీ పిక్చర్స్ మీరు విడుదల చేయని సీసీటీవీ వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు? పోలీసులకి ఫుటేజ్లన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కదా. క్వశ్చన్ నెంబర్ 5, మద్యం తాగి ప్రమాదం జరిగిందని నమ్మించడానికి ఎవరు ప్రయాసపడుతున్నారు? సూర్యాపేట జిల్లా చిల్వెన్ల మండలం పులితండా గుడితండాలో ఘనంగా చాంపూలాల్ జాతర జరిగింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జాతరలో పాల్గొని సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. గిరిజన సోదరులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి మతిస్థిమితం లేకుండా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని బీజేపీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సీఎం తన కుర్చీని కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీని మెప్పించడానికి ప్రధాని మోదీని బీజేపీని టార్గెట్ చేశారన్నారు. తెలంగాణను రాహుల్ పాదాల వద్ద రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రేవంత్ చెబుతున్నట్లుగా తెలంగాణలో బీజేపీని అడ్డుకోనివ్వడం కాదని, హామీలు అమలు చేయడందుకు ప్రజలే రాహుల్ని ఇక్కడ అడుగుపెట్టనివ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పదవికి ఉన్నటువంటి గండాన్ని తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ పాదాల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాడో అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి లేకుండా సెక్రటేరియట్లో మంత్రులను, అధికారులను సమీక్ష చేసినటువంటి రాహుల్ గాంధీ దూతన, ఒక రాజ్యాంగేతర శక్తిగానా ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే సెక్రటేరియట్లోకి ఎంటర్ అయిందో ఆ రోజే రేవంత్ రెడ్డి ఒక అసమర్థుడిగా, రేవంత్ రెడ్డి ఒక డమ్మీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయినట్టుగా స్పష్టమవుతున్నది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి లేకుండా ఒక అజాత వ్యక్తి సెక్రటేరియట్ సాక్షిగా రివ్యూ చేయడం అంటే గతంలో ఎన్నడూ చూడలేదు. ఇలాంటి సందర్భాలు ఏ రోజు కానరాలేదు. ఇది ప్రజాస్వామ్యంలో
ఒకవైపు వారే చెప్తా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేలాది చెట్లను నరికి జింకలను చంపి జీవ వైవిధ్యాన్ని విధ్వంసం చేస్తున్న తీరు ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కంచగచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం బరితెగించి వైఖరిత ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వందల ఎకరాల్లో చెట్లు నరికివేతకు బాధ్యతలైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది. అదేవిధంగా ఒక చెట్టు కొడితే 2 చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది. సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత 450 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. కానీ ఇక్కడ దరఖాస్తే పెట్టలేదు. ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు. చట్టం ఏం చెప్తుందంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు, నీ సొంత పట్టా భూమిలోనైనా నీ హౌస్ సైట్లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి మన చట్టం చెప్తుంది. అందుకే మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా మేము కూడా చూస్తుంటాం. మా దగ్గర ఒక రైతు తెలవక చట్టం మీద అవగాహన లేక ఒక చింత చెట్టో యాప చెట్టో పంట పండుతలేదు, నీడలో పంట పండలేదని చెట్టు కొడితే ఆ ట్రాక్టర్ సీజ్ చేస్తారు, పనిముట్లు సీజ్ చేస్తారు, రైతు మీద కేసు పెట్టి లక్షల రూపాయల పెనాల్టీలు వేస్తుంటారు. కానీ ఇక్కడ ఏమైంది? కంచే చేను మేసినట్టుగా ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే బుల్డోజ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే వేలాది చెట్లను ఈరోజు నరికివేత చేసింది. రైతుకు పొలమే జీవితం, అది పచ్చగా కలకలలాడేందుకు ప్రాణాలు పెడతాడు. ఈ ప్రయాణంలో కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను మర్చిపోతాడెందుకు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజురా గ్రామానికి చెందిన రైతు మల్లన్న జీవితమే నిదర్శనం. పొలంలో నీటి జాడ కనుగొనేందుకు 10 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడంతో ఆయన తన సొంత పొలంలోనే ఉరేసుకున్నాడు. తమకున్న 7 ఎకరాల పొలంలో మల్లన్న వరి, మొక్కజొన్న సాగు చేస్తుండేవారు. సరైన నీటి లభ్యత లేకపోవడంతో 10 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 27 బోర్లు వేయించారు. ఒక్క దాంట్లోనూ నీరు పడలేదు. ఎలాగైనా నీరు పొందేలా తాపత్రయంతో ఈ ఏడాది మరో 3 బోర్లు తవ్వించాడు. ఒక్కటి కూడా ఫలితం ఇవ్వలేదు. 30 బోర్లు తవ్వించిన నాగమ్మ తల్లి కరుణించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మరోవైపు బోర్లు తవ్వించడానికి చేసిన అప్పులు పెరిగిపోయాయి. నానా కష్టాలు పడి చాలా వరకు తీర్చేందుకు తీర్చగా మరో 5 లక్షల వరకు మిగిలాయి. వీటి నుంచి విముక్తి లభించే మార్గం కనిపించకపోవడంతో తన పొలంలోనే చెట్టుకు ఉరేసుకొని ప్రాణాలు వదిలారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని మల్లన్న అని రైతు, ఆయన ఆదర్శంగా పనిచేస్తుండే ఏం చేసిండో ఇట్లయిందో కానీ ఈరోజు బోర్ బాయిలన్నీ ఎత్తిపోయిన దానికి ఆయన ఎదురు బుద్ధితోనే జరిగిందో కానీ ఆయన కష్టపడ్డోడే ఏమైందో కానీ ఆయన మనసు తత్వం ఏం జరిగిందో కానీ బోర్లు అన్నీ ఎత్తిపోవట్లా 2-3 ఈసారి బోర్లు సుఖేసిండు, అవి సుఖ పేలవుట్లా ఆయన బాధపడి ఈ విధంగా ఆయన చనిపోవడం కారణం ఏందో అని అర్థం కాకొచ్చి మాకు. ఆయన పంట ఆదర్శంగా తీసినోడు ఇట్లా అయిపోయిందంటే మేమే పరిశీలన అవుతున్నాం. ఈ రోజుల్లో బోర్ బావులు సుఖ బాగా ఎత్తుపోవట్లా అందరికీ బాధని అనిపిస్తుంది. ఈ సంవత్సరం అంతా అంతే ఉన్నది, పంట లేకనే ఆయన బాధపడే ఈ పని చేసిండని నేను కోరుకుంటున్నాను. రాజురా గ్రామానికి చెందిన పతాని నడిపి మల్లన్న అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిలో గత 6 సంవత్సరాల నుంచి 20 వరకు బోర్లు వేయడం జరిగింది. ఒక బోరు కూడా సక్సెస్ కాకపోయినా అందులో ఒక బోరు సక్సెస్ అయ్యి కొంచెం నీరు పారిస్తూ ఉండగా తన వ్యవసాయ భూమిని కాపాడుకుంటూ వచ్చాడు. అదే వ్యవసాయ భూమిలో ఉన్న బోరు గత నెల రోజుల నుంచి అకాల ప్రకృతి వైపరీత్యాల వల్ల అది అడుగంటిపోయి పంట చేతికొచ్చిన పంట ఎండిపోవడం తన కళ్ళారా చూసి బాధ తట్టుకోలేక తన అప్పులు ఎలా తీర్చాలనే ఆవేదనతోటి మనస్తాపానికి గురై ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి వాళ్లకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. చెందిన పతాని నడిపిమల్ల అనే రైతు గత 10 సంవత్సరాల నుంచి తన వ్యవసాయ భూమిలో 7 ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక 30 వరకు బోర్లు వేసి అప్పుల పాలై మొన్న రీసెంట్లీగా ఒక 2-3 నెలల్లో ఇంకో 4 బోర్లు వేసిండు.
మన 3 రోజుల కిందట బోర్ వేసిండు. దాంట్లో చుక్క నీరు రాకపోవడం వల్ల మనస్తాపానికి చెంది పంట ఎండిపోతున్నది. మనస్తాపానికి చెంది ఊరు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం కొద్దిగా ఈ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని మా గ్రామస్తుల తరఫున కోరుతున్నాం. మార్చి 19 నాడు లక్ష్మీదేవిపల్లి నుండి భద్రాచలం గ్రావెల్ లోడుతో వెళ్తున్న లారీని పట్టుకున్న పోలీస్ స్టేషన్లకు తరలించారు. దాంతో లారీ ఓనర్ వచ్చి కమర్షియల్ కాదని సొంతానికి వాడుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత సిఐ రమేష్ గన్మెన్ రామారావును 30,000 చెల్లిస్తే లారీని కేసు లేకుండా విడుదల చేస్తామని చెప్పడంతో నా దగ్గర అంత డబ్బు లేదని లారీ ఓనర్ చెప్పడంతో చివరకు 20,000 ఇస్తే లారీని వదులుతామని చెప్పాడు. దాంతో గన్మెన్ రామారావు తన స్నేహితుడు కార్తిక్ సెల్ ఫోన్కు 20,000 రూపాయలు ఫోన్పే ద్వారా చెల్లించమని చెప్పడంతో ఓనర్ ఫోన్పే ద్వారా చెల్లించడం జరిగింది. ఆ వెంటనే లారీని వదిలిపెట్టాడు. ఈ విషయం ఏసీబీకి చేరడంతో ఆ రోజు పక్కా ఆధారాలతో భద్రాచలం సిఐ రమేష్ గన్మెన్ రామారావు అతడి స్నేహితులను కార్తిక్ను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులు లంచాలు అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరాడు. మార్చి 19వ తేదీ భద్రాచలం అవుతున్నటువంటి లక్ష్మీపురం నుంచి భద్రాచలం లోపలికి ఒక గ్రావెల్ లారీ వస్తుంది. భద్రాచలం పోలీస్ స్టాఫ్ ఆ గ్రావెల్ లారీని ఆపారు. మీకు పర్మిషన్ లేదంటూ ఆపారు. ఆపి ఆ లారీని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రావెల్ తోలుకునేటటువంటి ఓనర్ కూడా వచ్చారు. వచ్చి సీఏ గారిని కలవడం జరిగింది. సార్ మాది ఇంటి కోసం అది తయారు చేసి తెచ్చుకుంటున్నాం, గ్రావెల్ కమర్షియల్ కాదన్నారు. లారీ ఓనర్ని రమ్మన్నారు. లారీ ఓనర్ కూడా వచ్చారు. ఓనర్ వచ్చిన తర్వాత అతనికి నీ మీద లారీ మీద మీ మీద కేసు పెడతాను, కేసు పెట్టి కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పేసి బెదిరించారు. లారీ ఓనర్ మీరు కేసు పెట్టుకోండి అంటే ఈ లోపల గన్మెన్ అయినటువంటి సీఏ గారి గన్మెన్ రామారావు వచ్చి నేను సీఏ గారితో మాట్లాడతాను అని ఒక సీఏ గారితో వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత ఒక 30,000 రూపీస్ డిమాండ్ చేశారు. చేసి 30,000 ఇస్తే నీ లారీ వదిలిపెడతాను ఓనర్ చెప్పగానే కంప్లైంట్ ఇతనికి లారీ ఓనర్ మీరు కేసు పెట్టుకోండి నా దగ్గర అంత డబ్బులు లేవనగానే లేదు నేను మళ్ళీ కావాలంటే నేను సీఏ గారితో మాట్లాడతాను మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చి మళ్ళీ దాన్ని 20,000 రూపాయలకి ఇచ్చేశారు. తగ్గించిన తర్వాత 20,000 రూపాయలు నేను ఇప్పుడు కట్టలేను, నా దగ్గర లేదంటే కూడా మీరు ఇప్పుడు కడితే నేను లారీని పంపిస్తాను, లేకుంటే లేదంటే కూడా అతని విధి లేని పరిస్థితిలో నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా ఒక నంబర్ ఇస్తుందని ఫోన్పే చేయడం కానీ ఒక ఆ పిఎస్ఓ రామారావే వేరే థర్డ్ పర్సన్ పంపించాడు, కార్తీక్ అనే అతను పంపించాడు. వచ్చిన తర్వాత ఆ కార్తీక్ అనే అకౌంట్కి సిఏ మన రామారావు యొక్క దీని ప్రకారమే 20,000 రూపాయలు ఫోన్పే చేశారు. ఫోన్పే చేసిన కూడా క్లియర్ రికార్డింగ్ ఉంది. ఫోన్పే చేసిన మరుక్షణమే లారీని రిలీజ్ చేశారు. యాక్చువల్గా అది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ లారీ అయితే వాళ్ళు డిటైన్ చేయాలి, కేసు రిజిస్టర్ చేయాలి, పంచనామా చేయాలి, ప్రొసీజర్ ఫాలో కావాలి. మరి లారీ ఏమైనట్టు? మల్కాజ్గిరి నియోజకవర్గం వాజ్పేయి నగరానికి రైల్వే శాఖ నుండి అధికారికంగా మంజూరు రావడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి రైల్వే అనుమతులు లభించక ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇటీవల ఒక్క ఏడాది కాలంలోని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సుమారు 25 సార్లు రైల్వే జీఏ ఆఫీస్కు వెళ్లి సంబంధిత రైల్వే అధికారులను కలిసి అనుమతులను పొందేందుకు కృషి చేశారని తెలిపారు. ఇప్పుడు అనుమతులు లభించడంతో ప్రభుత్వం అధికారికంగా అభివృద్ధి పనులు మొదలుపెట్టడం నందున స్థానిక బీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము పాలాభిషేకం చేయడానికి కారణం ఏమిటంటే ఆర్యూబీ వాజ్పేయి నగర్ ఆర్యూబీ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యింది. త్వరలో పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అందుకోసమని ఈ కార్యక్రమం మేము చేపట్టాము. మరి ఇది గతంలో కూడా ఎందరో ప్రయత్నాలు చేశారు కానీ సక్సెస్ కాలేదు. ఇద్దరు కొట్లాట వల్ల ఆగిపోయింది, ఇంకొక ఆయన కాలేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక పని పట్టుకుని అంటే అయిపోయేదాకా దాని అంతు చూసేదాకా విడువనటువంటి ఎమ్మెల్యే మన మర్రి రాజశేఖర రెడ్డి. ఆయన మూలంగానే ఇలా వాజ్పేయి నగర్ బ్రిడ్జ్ ఆర్యూబీ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. దానికోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మనందరం ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాం గల కారణం ఎప్పుడైతే మర్రి రాజశేఖర రెడ్డి గారు నామినేషన్ వేసి రాగానే ఫస్ట్ మాకు ఆర్యూబీ శాంక్షన్ చేపిస్తాను వాజ్పేయి నగర్లో ప్రజలందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అత్యధికంగా ఇబ్బందులు నేను చూశాను. ఇక్కడ ముందు ఫస్ట్ వాజ్పేయి నగర్కి ఆర్యూబీ శాంక్షన్ చేపిస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా పట్టుదలతోటి నిరంతరం అదే పని మీద యుద్ధ ప్రాతిపదిక మీద ఆఫీసు చుట్టూ తిరిగి ఈ ఆర్యూబీని శాంక్షన్ చేయించుకొచ్చారు. అందుకు మా మల్కాజ్గిరి ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున ఆయనకి పాలాభిషేకం చేయించి ప్రజలందరం కూడా స్వీట్లు పంచుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మల్కాజ్గిరి మన వాజ్పేయి నగర్ ఆర్యూబీ శాంక్షన్ కావడంతో
మరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారికి ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగనే ఇక్కడ గేట్ పడ్డ వెంటనే ప్రతి ఒక్కరు కూడా స్వీట్ పంచడం కూడా జరిగింది. ప్రజలే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అరే శాంక్షన్ అయిందా, ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పండి అని కూడా వాళ్ళ తరఫు నుండి మాకు తెలియజేయడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేస్తుండంటే ఇవాళ గత ఒక 10-15 ఏళ్ళ నుండి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు పోయిర్రు, కానీ అసలు ఈ సమస్యను పట్టించుకునే నాదుడు లేకపోయిండు. కేవలం గెలిచిన ఒక 1.5 ఇయర్లో ఒక 20-25 సార్లు జిఎం ఆఫీసులకు కానీ మన ఆర్డీఎం ఆఫీసులకు కానీ ప్రతి ఒక్క రైల్వే అఫీషియల్స్ను మళ్ళీ మన జిహెచ్ఎం కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఎవరికి ఎలాంటి క్లియరెన్స్ కావాలో అలాంటి క్లియరెన్స్ లెటర్లు కూడా ఇప్పించి ఇవాళ దీని యొక్క శాంక్షన్ చేయించడంలో మన ఎమ్మెల్యే గారిది చాలా పెద్ద పాత్ర. అసలు మరవరాని రోజు ఇవాళ ఎమ్మెల్యే గారికి మేము కూడా అందరి కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఇక్కడ 3 డివిజన్ల సమస్య పరిష్కరించినట్టే. ఎందుకంటే రోజు మేమే చూసినాం. ఇప్పుడు అక్కడ నిలబడ్డ ఒక 15-20 నిమిషాలనే 3-4 సార్లు మన గేట్లు కూడా పడడం జరిగింది. అంటే ఇక్కడ నుండి రోజు తిరిగే ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారో మేము కూడా గమనించినాం. కాబట్టి ఇవాళ అవస్థలను అన్నిటిని దూరం చేసి మన మల్కగిరి ఎమ్మెల్యే మన రాజశేఖర రెడ్డి గారు అందరి సమస్యలను తీర్చినాడని ఈ యొక్క దీని సందర్భంగా తెలియజేస్తూ అన్నకు మరోసారి ప్రజల తరఫు నుండి మేము కూడా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం. వాజ్పేయి నగర్ ఆర్యూబీ శాంక్షన్ అయిన రోజు కాబట్టి ఇక్కడ స్వీట్లు పంచుకోవడం, ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పాలాభిషేకం కూడా చేసినాం మా ఎమ్మెల్యే గారికి. ఇంకొకటి పెద్ద లాంగ్ పెండింగ్ ఇష్యూ 10 సంవత్సరాల నుంచి అక్కడ వేసాం మనం ఫౌండేషన్ స్టోన్. 10 సంవత్సరాలకు 2 ఎమ్మెల్యేలు పోయారు, ఎవరు కూడా పరిష్కరించలేకపోయారు. ఇది మల్కాయిర్లో హాటెస్ట్ విషయం ఏదంటే వాజ్పేయి నగర్. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి గేట్ పడుతుంది, 15 నిమిషాలు 20 నిమిషాలు నిలబడవలసి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అటువంటి ప్రాబ్లం ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకుంటూ మర్రి రాజశేఖర రెడ్డి గారు. ఇదే కాకుండా కూడా మన రామకృష్ణపురం బ్రిడ్జ్ కూడా ఒక 300 కోట్లతోటి 4 లైన్ రోడ్ 8 లైన్స్ మన బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. మరి అదేవిధంగా అనుటెక్స్ కూడా స్టార్ట్ చేసిండు. రియల్గా చెప్పాలంటే ప్రతి నెల జిఎం ఆఫీస్ కానీ ఆర్ఎం ఆఫీస్ కానీ తిరగని రోజు లేదు. మేమందరం ఆయన ఎప్పుడు మేము కూడా ఉన్నాము. మాకు బాగా తెలుసు ప్రాక్టికల్గా ఒక సమస్య పట్టుకుంటూ అంటే వదలకుండా తిరిగి ప్లాన్ ఇది ఒక శాంక్షన్ చేయించింది. కాబట్టి రియలీ రాజశేఖర రెడ్డికి మనం మల్కాయి ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం. ఎమ్మెల్యే సంజయ్ లాగా పూటకో పార్టీ వ్యక్తిని కాదన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. నల్లగొండ జిల్లాలో 2 మంత్రులున్న అభివృద్ధి శూన్యమన్న మాజీ ఎమ్మెల్యే. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ శనిలా దాపరించిందన్న కంచర్ల భూపాల్ రెడ్డి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏపీ పోలీసులు నిజాలు బయటపెట్టాలి. ప్రవీణ్ చేతికి ఎలాంటి డ్యామేజ్ కాలేదంటూ ఫోటో విడుదల చేసిన కేఏ పాల్. సూర్యాపేట జిల్లా గుడితండాలో ఘనంగా చాంపులాల్ జాతర. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన గిరిజన సోదరులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.